సో తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఈ వీటి నుంచి మనకి ప్రశ్నలు రావడం అనేది గమనించవచ్చు. మనం విశ్లేషణాత్మకంగా అప్లికేషన్ ఓరియంటేషన్లో మనము స్లోగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మనోవిజ్ఞాన శాస్త్రంలో, సైకాలజీలో ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ యొక్క స్వభావాన్ని, అది ఎలా పనిచేస్తుందో వివరించడానికి వివిధ శాస్త్రవేత్తలు పలు ప్రజ్ఞా సిద్ధాంతాలు, థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ని ప్రతిపాదించారు. దేనికోసమండి? ప్రజ్ఞ యొక్క స్వభావాన్ని, అది ఎలా పనిచేస్తుందో వివరించడానికి ప్రజ్ఞా సిద్ధాంతాలని పలు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి ప్రధానంగా ప్రజ్ఞా సిద్ధాంతాలు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటంటే కారక సిద్ధాంతాలు, ఫ్యాక్టర్ థియరీస్. రెండు ఏంటంటే ప్రక్రియ సిద్ధాంతాలు, ప్రాసెస్ థియరీస్. కారక సిద్ధాంతాలు, ప్రక్రియ సిద్ధాంతాలు. వీటి లోతులోకి వెళ్ళి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఏం చేస్తామంటే ఏకకారక సిద్ధాంతము, దీనికోసం మాట్లాడదాం. సరే, దీన్ని సింగిల్ ఫ్యాక్టర్ థియరీ అని అంటాము, మోనార్కిక్ థియరీ అని అంటాము. ఇలా పలు రకాల పేర్లతో దీనికి పిలుస్తాం. సింగిల్ ఫ్యాక్టర్ థియరీ, మోనార్కిక్ థియరీ అని అంటాం. మరి ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. ఎవరండి? ఆల్ఫ్రెడ్ బినే. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. ఏబి అని గుర్తుంచుకోండి, ఏబి. దీని మద్దతుదారులు ఎవరంటే మనకి ఆల్ఫ్రెడ్ బినే కదండి, ఇక్కడ ఎబ్బింగ్హాస్, టెర్మన్, స్టెర్న్, ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్. ఓకేనండి, బాగా గుర్తుంచుకోండి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆల్ఫ్రెడ్ బినే. దీనికి సమర్థించిన వారు మద్దతుదారులు ఎవరంటే టెర్మన్, తర్వాత స్టెర్న్ అండ్ ఎబ్బింగ్హాస్. ఓకే, మరి ఏకకారక సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్తుంది అంటే ప్రజ్ఞ అనేది ఒక అవిభాజ్యమైనటువంటి శక్తి లేదా కారకము అని చెప్తుంది. ఏదైతే ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందో ఇది ఒక అవిభాజ్యమైనటువంటి శక్తి లేదా కారకం అని చెప్తుంది. కొంచెం వివరణలోకి వెళ్తే, ఒక రంగంలో నైపుణ్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అన్ని రంగాల్లోనూ రాణించగలడని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుంది. ఒక రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి అన్ని రంగాల్లోనూ రాణించగలడని ఈ సిద్ధాంతం చెప్తుంది. అంటే ఉదాహరణకి ఒక విద్యార్థి గణితంలో ఫస్ట్ కాని వస్తే ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రకారము అతడు సైన్సు, సాంఘిక శాస్త్రము, ఆటలు, డ్రాయింగ్ వంటి అన్ని రంగాల్లో కూడా ఫస్ట్ వస్తాడని సిద్ధాంతం నమ్ముతుందన్నమాట. ఓకే, ఈ సిద్ధాంతం యొక్క ఇక్కడ ఒక ముఖ్య అంశాన్ని గుర్తించుకోండి, గుర్తు చేయడానికి పెట్టాను. ఆల్ఫ్రెడ్ బినే, ఈయన్నే ప్రజ్ఞా పరీక్షలు పితామహుడు అని అంటారు. ఓకేనండి, అది గుర్తించుకోండి. ఈ సిద్ధాంతంలో ముఖ్య అంశాలకు మనం వెళ్దామండి. ఏంటి అని అంటే ఒకే ఒక్క కారకం, ముఖ్య ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని నుంచి ఏమర్థమవుతుందంటే మానవునిలో ప్రజ్ఞ అనేది ఒకే ఒక అవిభాజ్యమైనటువంటి సాధారణ మానసిక శక్తి లేదా అవిభాజ్యమైనటువంటి సాధారణ కారకము, సింగిల్ ఎంటైటీ ఏర్పడుతుందని సిద్ధాంతం. ప్రజ్ఞ అనేది ఒకే ఒక అవిభాజ్యమైన సాధారణ కారకం అని చెప్పి ఈ సిద్ధాంతం స్పష్టం చేస్తుంది. ఇంకా ప్రజ్ఞ అనేది సర్వశక్తివంతమైనదని స్పష్టం చేస్తుంది. ఎలాగంటే ప్రజ్ఞ అనే ఒకే ఒక్క కేంద్రక శక్తి వ్యక్తి చేసేటటువంటి అన్ని పనులను, ఆలోచనలను నియంత్రిస్తుందని చెప్పారు. అంటే ప్రజ్ఞ అనేది ఆ వ్యక్తి చేసేటటువంటి అన్ని పనులు, ఆలోచనలు కూడా నియంత్రిస్తుంది. కాబట్టి ప్రజ్ఞ అనేది సర్వశక్తివంతమైనదని అవగతమవుతుంది ఈ సిద్ధాంతం నుంచి. ఇంకా అన్ని రంగాలలో సమానము, అంటే ఒక రంగంలో ప్రతిభ ఉన్న వ్యక్తి మిగిలిన అన్ని రంగాల్లోనూ సమానమైనటువంటి ప్రతిభ కనబరుస్తారని చెప్పి బినే భావించారనమాట. మరి కొద్దిగా లోతుగా వెళ్దాము. ఇది విమర్శ వస్తే వాస్తవానికి దూరం. ఈయన యొక్క ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం అనేది వాస్తవానికి దూరంగా ఉంది. ఏమండి, వాస్తవానికి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే నిజ జీవితంలో కానీ మనం గమనించినట్టయితే ఒక రంగంలో రాణించినటువంటి వ్యక్తి
వేరొక రంగంలో వెనుకబడిపోతాడు. ఉదాహరణకి లెక్కల్లో బాగా రాణించినటువంటి వ్యక్తి చదువులో వెనకబడి ఉండొచ్చు. చదువులో బాగా రాణించినటువంటి వ్యక్తి ఏంటంటే ఒక సంగీతము లేదా ఇంకొక దాంట్లోనే వెనకబడి ఉండొచ్చు. ఇది వాస్తవానికి విరుద్ధంగా ఈ ఏకకారక సిద్ధాంతం ఉంది కాబట్టి దీన్ని సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటాం. ఏమంటామండి? సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటాం. దేనండి? సింగిల్ ఫ్యాక్టర్ థీరం. ఓకే. ఇంకా ఏంటంటే అడుగుతాడండి, వాస్తవానికి విరుద్ధంగా ఉండేటటువంటి ఏకకారక సిద్ధాంతం ఏదంటే సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని మనం చెప్పొచ్చు. ఓకే. లేదా ఏకకారక సిద్ధాంతము, సింగిల్ ఫ్యాక్టర్ థియరీ అని చెప్పొచ్చు. ఇంకా ఇది ఏకపక్ష వైఖరి, అంటే మానవ సామర్థ్యాల్లోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇండివిజువల్ డిఫరెన్స్ ఈ సిద్ధాంతమును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దేన్నండి? మానవ సామర్థ్యాల్లో, మానవుడికి ఉండేటటువంటి సామర్థ్యాల్లో అత్యంత ముఖ్యమైన సామర్థ్యము ఇండివిజువల్ డిఫరెన్స్. ఆ ఇండివిజువల్ డిఫరెన్స్ అనేటటువంటి ఈ సామర్థ్యాన్ని ఈ సిద్ధాంతం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఓకే. ఇంకా మనం కొద్దిగా విశ్లేషణలోకి వెళ్ళినట్టయితే అయితే ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించారు. ఎందుకంటే వాస్తవానికి విరుద్ధంగా ఉంది అని చెప్పి నిజ జీవితంలో ఒక రంగంలో రాణించిన వ్యక్తి వేరొక రంగంలో వెనకబడి ఉంటాడు అని వాస్తవంగా గ్రహించి ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించారు. నిజ జీవితంలో మానవ నైపుణ్యాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఉదాహరణకి తీసుకున్నట్టయితే ఒక గొప్ప సంగీత విద్వాంసులకు లెక్కలు రాకపోవచ్చు, లేదా గొప్ప సైంటిస్టులకు ఆటలాడడం రాకపోవచ్చు. అంటే ఈయన బినే ఏకకారక సిద్ధాంతం ప్రకారము ప్రజ్ఞ అనేది ఒకే ఒక్క రాజులాగా అన్ని సామర్థ్యాలను శాసిస్తుందని చెప్పడం వల్ల దీన్ని ఏమంటారంటే రాచరిక సిద్ధాంతం అంటాం. అంటే ఇక్కడ ఏకకారక సిద్ధాంతానికి సాంప్రదాయ ప్రజ్ఞా సిద్ధాంతము, మళ్ళా రాచరిక సిద్ధాంతం అని రెండు పేర్లు ఉన్నాయి, మీరు ఇక్కడ గమనించండి. అయితే కొద్దిగా మనం దీన్ని విశ్లేషించుకున్నట్టయితే ఉదాహరణలతో ఈ ఏకకారక సిద్ధాంతాన్ని, ఈ ఆల్ఫ్రెడ్ బినే ఉద్దేశంలో ప్రజ్ఞ అనేది విడదీయలేనటువంటి ఒకే ఒక్క మానసిక శక్తి సమూహం. విడదీయలేనటువంటి ప్రజ్ఞ అనేది మానసిక శక్తి సమూహం. ఎవరిదండి? బినే గారి దృష్టిలో ప్రజ్ఞ అనేది విడదీయరాని ఒకే ఒక్క మానసిక శక్తి సమూహం. మరి దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చానంటే, ఉదాహరణగా ఒక ఇంట్లో ఉన్న కరెంటుని తీసుకుందాం. ఇంట్లోకి వచ్చేటటువంటి మెయిన్ పవర్ సప్లై ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ అనుకుందాం. ఇంట్లోకి వచ్చేటటువంటి మెయిన్ పవర్ సప్లై బలంగా ఉంటే, బినే గారి అభిప్రాయం ఇది, ఇంట్లోకి వచ్చేటటువంటి మెయిన్ పవర్ సప్లై బలంగా ఉంటే ఆ ఇంట్లో ఆ కరెంటుతో నడిచేటటువంటి ఫ్యాను, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్ని చక్కగా పనిచేస్తాయి, అద్భుతంగా పనిచేస్తాయని మనకి ఈ ఉదాహరణ ద్వారా ఆయన ఒక ఆలోచన మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మెయిన్ పవర్ సప్లై ఏంటంటే ప్రజ్ఞ. ఒక వ్యక్తికి ప్రజ్ఞ బలంగా ఉంటే మిగతా రంగాల్లో కూడా అతను అద్భుతంగా తన ప్రజ్ఞను ప్రదర్శిస్తాడని చెప్పి ఆయన చెప్పాడు. దానికి అర్థం కాడికి ఉదాహరణ. ఒకవేళ మెయిన్ పవరే తక్కువ ఉంది అంటే లో వోల్టేజ్ ఉందనుకోండి, ఇంట్లో ఏ పరికరము సరిగా పనిచేయదు. ఈ రకంగా బినే గారు ఆలోచించి ఉండొచ్చు అనమాట. అయితే ఏకకారక సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తిలో ఒక ఫ్యాక్టర్ ఉంటే, ఒక కారకం ఉంటే దానిని ఉపయోగించి భూమిలో ఉన్నటువంటి ఏ పనినైనా సమానమైనటువంటి ప్రతిభతో చేయగలడని బినే గారి అభిప్రాయం. ఒక వ్యక్తి ఒక దాంట్లో హుషారుగా ఉండి ఇంకో దాంట్లో వీక్గా ఉంటాడు, ఇంకో దాంట్లో అసలు చాలా నీరసంగా ఉంటాడు, అందులో ప్రతిభ చూపించలేడు అనే విషయాన్ని ఈ సిద్ధాంతము ఒప్పుకోదనమాట. అందుకే ఏమైందనంటే ఈ సిద్ధాంతంలో పలు లోపాలు ఉండబట్టే తర్వాత ఏం చేసింది, తర్వాతి కాలంలో ద్వికారక సిద్ధాంతాలు, బహుకారక సిద్ధాంతాలు రావడం అనేది మనం గమనించింది. ఇంకా వాస్తవంగా ఏకకారక సిద్ధాంతానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే, ఎక్స్ అనేటటువంటి పిల్లవాడు గణితంలో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. విద్యార్థి కోణంలో చూద్దాం. 100కి 100 మార్కులు తెచ్చుకుంటే ఏకకారక సిద్ధాంతం ప్రకారం ఏమవ్వాలండి మనకి? ఆ ఎక్స్ అనేటటువంటి విద్యార్థి సైన్స్, సోషల్,
తెలుగు, డ్రాయింగు, ఆటలు ఇలా పాఠశాలలో జరిగేటటువంటి అన్నింటిలోనూ కూడా ఫస్ట్ ర్యాంకు సాధిస్తాడు. ఇది దేనికండి ఇది ఎగ్జాంపుల్? ఏకకారక సిద్ధాంతానికి, రాచరిక సిద్ధాంతానికి, సాంప్రదాయిక ప్రజ్ఞా పరీక్షా సిద్ధాంతానికి ఉదాహరణ. ఇలాగవచ్చండి అప్లికేషన్. ఇంకొక అప్లికేషన్ ప్రశ్న టీచర్కి సంబంధించి ఎలాగుంటుందంటే, తరగతి గదిలో ఒక అమ్మాయి ఇంగ్లీష్ భాష సరిగ్గా మాట్లాడలేకపోయింది. దాంతో క్లాస్ టీచర్ ఏమన్నారంటే ఈ అమ్మాయికి అసలు ఇంగ్లీషే రాదు, ఇంకా లెక్కలు ఏం చేస్తుంది, ఆటలు ఏం ఆడుతుంది, ఇంకా దేనికి పనికిరాదని టీచర్ నిర్ధారించేస్తారు. అంటే ఒక అంశంలో ఫెయిల్ అయింది కాబట్టి ఇంకొక మిగతా అంశాల్లో కూడా ఫెయిల్ అవుతుంది. అంటే ఇది కూడా మనకి ఏకకారిక సిద్ధాంతము లేదా రాచరిక సిద్ధాంతము, సాంప్రదాయ ప్రజ్ఞా సిద్ధాంతానికి ఉదాహరణగా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ కానీ తీసుకున్నట్టయితే, ఒక ఆటగాడు క్రికెట్ తీసుకుందాం. ఆ క్రికెట్లో ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి బ్యాట్స్మెన్ ఒక ఆటగాడు. అయితే అతడు ప్రపంచంలోనే అత్యుత్తమైన బ్యాట్స్మెన్. ఈ ఏకకారిక సిద్ధాంతం ప్రకారం ఏమవాలి? అతడు ఖచ్చితంగా గొప్పగా బౌలింగ్ చేయగలిగి ఉండాలి, కీపింగ్ కూడా చేయగలిగి ఉండాలి, మళ్ళీ బెస్ట్ కెప్టెన్సీ కూడా చేయగలిగి ఉండాలి ఏకకారిక సిద్ధాంతం ప్రకారం. ఈ విధంగా నమ్మడం కూడా దీనికి ఉదాహరణ. అంటే ఒక క్రికెట్ ఆటగాడు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయితే అతను ఖచ్చితంగా గొప్పగా బౌలింగ్ చేయగలడు, కీపింగ్ చేయగలడు, మరి కెప్టెన్సీ కూడా చేయగలడని నమ్మడము ఏ సిద్ధాంతం అంటే ఏకకారక సిద్ధాంతం. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్, ప్రశ్న కొంచెం లోతుగా వెళ్తే ఈ కోణంలో రావాలంటే మనం కొద్దిగా విశ్లేషించాలి. కార్పొరేట్ హైరింగ్ తర్వాత ఈ ఎగ్జాంపుల్ తీసుకుంది. అంటే ఒక కంపెనీలో ఉద్యోగం ఎలాగిస్తుందంటే ఒక ఐక్యూ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ప్రజ్ఞా పరీక్షను నిర్వహించి అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఉద్యోగంలోనికి తీసుకుంటాం. అతడు ఐక్యూలో ఎలా ఉన్నాడంటే సాఫ్ట్వేర్ ఇంజనీరు చాలా ఉన్నత స్థాయిలో మంచి స్కోర్ సాధించాడు. అప్పుడు ఏమనుకున్నారంటే ఆ కంపెనీ ఓనర్సు, ఇతను కోడింగ్ బాగా రాశాడు కాబట్టి కంపెనీ మేనేజ్మెంట్ వచ్చు, సేల్స్ కస్టమర్లతో చక్కగా మాట్లాడగలడు, ఇంకా కంపెనీకి సంబంధించిన అన్ని పనులు బాగా చేస్తాడని కంపెనీ భావించడము దేనికి ఉదాహరణ అంటే ఏకకారక సిద్ధాంతానికి ఉదాహరణ. ఈ రకంగా మనం ఏంటంటే ఒక ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ఏకకారక సిద్ధాంతాన్ని మనం సవివరంగా వివరించుకోవచ్చు.